హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ రోజు నేను మీకు అతిగా స్క్రీన్స్ యూజ్ చేసే అలవాటు, అంటే ఎక్కువ మొబైల్ స్క్రీన్స్ చూడడం, ఐప్యాడ్స్ లాంటి స్క్రీన్స్ చూస్తే టైం వేస్ట్ చేస్తే ఎలాంటి డేంజర్ రిజల్ట్స్ ఉంటాయో అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ లో కాకుండా మన దేశంలో ఉన్న ఫేమస్ న్యూరాలజిస్టులు ఏం చెప్తున్నారు అనేది షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ పిల్లల్ని ఈ స్క్రీన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అని నా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఇన్ఫాక్ట్ కోకోమెలన్ లాంటి కార్టూన్స్ పిల్లల్ని ఎలా ట్రాప్ చేస్తున్నాయి అనేది కూడా డీటెయిల్ గా చెప్పాను. బట్ అయినా కూడా చాలా మందిలో అవేర్నెస్ అనేది రావడం లేదు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్క్రీన్స్. ఈ స్క్రీన్ అడిక్షన్ వల్ల ఎందరో పేరెంట్స్ పిల్లలు సఫర్ అవుతున్నారు. ఒక్కసారి మన చైల్డ్హుడ్ ని గుర్తు తెచ్చుకోండి. ఆల్మోస్ట్ మనందరికీ కూడా చేతిలో మొబైల్స్ అనేటివి మనం ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయ్యాకే వచ్చాయి. షాకింగ్ గా ఉంది కదా. స్క్రీన్స్ లేకుండా, స్మార్ట్ ఫోన్స్ లేకుండా, సోషల్ మీడియా లేకుండా మనందరం మన వర్క్స్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు సడన్ గా ఈ డిజిటల్ నేటివ్ జనరేషన్ అనేది వచ్చేసింది. కానీ మనం చిన్నప్పుడు మనకి అంత డిజిటల్ నాలెడ్జ్ కూడా లేకుండే కదా. మనం అన్ని నేర్చుకున్నాం. కానీ మనం ఇప్పుడు జెన్సీ, జెనాల్ఫా గురించి తెలుసుకుంటే వీళ్ళందరూ కూడా డిజిటల్ స్క్రీన్ వరల్డ్ లోనే పుట్టారు. గూగుల్, ఏఐ ఇవన్నీ వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయాయి. ఇక సోషల్ మీడియా గురించి చెప్పే అవసరమే లేదు. అన్ని ప్రాబ్లమ్స్ దీని వల్లే వస్తున్నాయని కొందరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. న్యూరో సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ని మీరు గమనిస్తే లైక్ అది ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా కానివ్వండి, మీరు వాటిని స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు ఎండ్ అనేది కనిపించదు. రీల్స్ వస్తూనే ఉంటాయి, మీరు స్క్రోల్ చేస్తూనే ఉంటారు. బ్రేక్ అనేది మీరే స్వయంగా వేయాలి తప్ప ఈ యాప్స్ మాత్రం పెద్ద చిన్న తేడా లేకుండా అందరినీ హుక్ చేస్తున్నాయి. న్యూరాలజిస్ట్ ఏమంటున్నారంటే మన హ్యూమన్ బ్రెయిన్ లో ఇంటర్నల్ బ్రేక్ సిస్టమ్ అనేది ఉంటుంది అంట. ఇక చాలు అని మనకి మన బ్రేక్ సిస్టమ్ చెప్తుంది. అందరిలో ఇన్నర్ వాయిస్ ఉంటుంది. ఆ ఇన్నర్ వాయిస్ మనందరితో మాట్లాడుతూ ఉంటుంది. లైక్ అతిగా తినకూడదు, ఇక చాలు, ఇంత జంక్ ఫుడ్స్ కన్స్యూమ్ చేయకు అనే ఇన్నర్ వాయిస్ ప్రతి ఒక్కరి ఇండివిజువల్స్ లో ఉంటుందని న్యూరాలజిస్ట్ చెప్తున్నారు. ఏదైతే మీరు డిజిటల్ గా స్క్రీన్స్ పైన చూస్తారో అది మీ మైండ్ కి ఫుడ్ లాగా పనిచేస్తుంది. మీరు ఎలాంటి కాంటెంట్ ని కన్స్యూమ్ చేస్తారో అది మీ మైండ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సేమ్ పిల్లల మైండ్ కూడా ఇలానే ఎఫెక్ట్ అవుతుంది. సో దీనిపైన కంట్రోల్ పెట్టడం, రెగ్యులేట్ చేయడం అనేది నెసెసరీ అయిపోతుంది. ఎందుకంటే పిల్లల మైండ్ ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి. సో ఈ డిజిటల్ అడిక్షన్ ని ఎలా ఆపాలి అంటే పిల్లల స్క్రీన్ టైం విషయంలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇంకా మన ఛానల్ పాడ్కాస్ట్ కి వచ్చిన అమేజింగ్ గెస్ట్ కూడా పిల్లల స్క్రీన్ టైం గురించి చెప్పారు. ఈ వీడియో తర్వాత మీరు మన ఛానల్ ని విజిట్ అయ్యి కూడా చూడండి. నౌ పిల్లలు పేరెంట్స్ ని చూసి నేర్చుకుంటారు కాబట్టి మీరు యాజ్ ఎ పేరెంట్స్ వాళ్ళకి రోల్ మోడల్ గా ఉండాలి. సో ఈ స్క్రీన్స్ ని మనం కంప్లీట్ గా ఎలిమినేట్ చేయలేము. సో స్క్రీన్స్ తో ఉండడం మనం నేర్చుకోవాలి. స్క్రీన్స్ లేకుండా పిల్లలకి స్టడీస్ కష్టం అవుతాయి, ఆఫీస్ లో పనులు జరగవు, స్క్రీన్స్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఇలా స్క్రీన్స్ ఇప్పుడు మన పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయాయి. కానీ మీరు స్క్రీన్స్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ ని అవాయిడ్ చేయొచ్చు. స్క్రీన్స్ వల్ల డిజిటల్ డిమెన్షియా లాంటి డేంజరస్ రోగం వస్తుందని న్యూరో సైంటిస్టులు చెప్తున్నారు. డిమెన్షియా అంటే మతిమరుపు, లేజీగా ఉండడం. యూత్ లో అల్జైమర్స్, డిమెన్షియా స్క్రీన్ ఎక్కువగా చూడడం వల్ల కామన్ అయిపోయాయి. ఫ్యూచర్ లో ఇంకా ఈ కేసెస్ పెరుగుతాయంట. ఎందుకంటే అల్జైమర్స్, డిమెన్షియా ఇవన్నీ కూడా 60 ఏజ్ దాటాక వచ్చే వాళ్ళకన్నమాట. కానీ ఇప్పుడు స్క్రీన్స్ పుణ్యమా అని యంగ్ ఏజ్ లోనే ఇలాంటి రోగాలు వస్తున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఈ డిజిటల్ డిమెన్షియా మీరు ఎండ్లెస్ రీల్స్ చూడడం వల్ల, గంటల తరబడి మొబైల్ గేమ్స్ ఆడడం వల్ల, క్రింజ్ కాంటెంట్ కన్స్యూమ్ చేయడం వల్ల మీ మెమరీ పవర్ వీక్ అవుతుంది. ఎప్పుడైతే మీరు మొబైల్లో ఏదైనా చూస్తున్నప్పుడు లేదా టీవీ స్క్రీన్ లో ఏదైనా చూస్తున్నప్పుడు ఆ స్క్రీన్ అనేది మీ బ్రెయిన్ లో ఒక రిథమ్ క్రియేట్ చేస్తుందని న్యూరో సైంటిస్టులు చెప్తున్నారు. ఈ రిథమ్ వల్ల మన హ్యూమన్ బ్రెయిన్ ఫంక్షన్స్ మాడ్యులేట్ చేయదంట. ఇది చాలా భయంకరమైన విషయం. అసలు బ్రెయినే సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే ఎలా? అందుకే పిల్లల స్క్రీన్ అడిక్షన్ ని మీరు కంట్రోల్ చేయాలంటే యాజ్ ఎ పేరెంట్స్ గా ముందు మీరు స్క్రీన్ కన్సంప్షన్ ని తక్కువ చేయండి. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ ని చూసే కాపీ చేస్తారు. దీని గురించి నేను నా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఫస్ట్ మీరు యాజ్ ఎ పేరెంట్స్ గా మీ అడిక్షన్ ని కంట్రోల్ చేయండి. దాన్నే డిజిటల్ ఫాస్టింగ్ అని అంటారు. అంటే డిజిటల్ వ్రతం అనుకోండి. సర్టన్ డేస్ కానీ మీరు వీక్లీ ఒక్క రోజుని స్క్రీన్ ఆఫ్ డే అని పెట్టుకోండి. ఓన్లీ ఆడియో మాత్రమే వినండి. మీ ఐస్ తో ఆ రోజు స్క్రీన్స్ ని చూడకండి. ఇలా మీ లిజనింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఫ్యామిలీతో పిక్నిక్ కి వెళ్ళండి, అక్కడ కూడా నో స్క్రీన్సా. ఇలా మీరు కేవలం స్క్రీన్స్ ని మాత్రమే చూస్తూ ఉండకండి. డిజిటల్ ఫాస్టింగ్ ని ఫ్యామిలీతో పాటు ఫాలో అవ్వండి. పిల్లలు కూడా మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు. నెక్స్ట్ రూల్ ఏంటంటే 20-20-20. ఈ రూల్ ని న్యూరో సైంటిస్టులు అందరూ కూడా పాటించాలని సజెస్ట్ చేస్తున్నారు. మీరు స్క్రీన్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు 20 మినిట్స్ అయ్యాక 20 సెకండ్స్ చూడండి. అదే 20-20-20 రూల్. మీరు స్క్రీన్స్ పైన ఫోకస్ పెట్టినప్పుడు మీ ఐస్ స్ట్రెయిన్ అవుతాయి. సో ఐస్ మజిల్స్ ని రిలాక్స్ చేయడానికి ఈ రూల్ చాలా హెల్ప్ చేస్తుంది. ఫ్రీక్వెంట్లీ లాంగ్
లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు రిలాక్స్ అవ్వడం బెటర్. ల్యాప్టాప్ లేదా మానిటర్ లాంటి స్క్రీన్ నుంచి 5 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీ పోస్టర్ అనుకోవచ్చు, మీరు ఎలా కూర్చొని స్క్రీన్స్ చూస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే మీ మెడ భాగం మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఐస్ కంఫర్ట్ అనేది కూడా ముఖ్యం. మీరు డ్రై ఐస్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారా, వెంటనే ఐ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఎక్కువ స్క్రీన్స్ చూడడం వల్ల ఐస్ అనేవి డ్రై అయిపోతాయి. డ్రై ఐస్ వల్ల హెడేక్ వస్తుంది, ఐ చుట్టూ పెయిన్ ఉండడం, కొన్ని కేసెస్ లో బ్లైండ్నెస్ కూడా డ్రై ఐస్ వల్లే వచ్చే అవకాశాలు ఉంటాయంట. అందుకే ఐ హెల్త్ ని కాంప్రమైజ్ చేయకుండా డాక్టర్స్ ని కలవండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. బ్లూ ఐ మనకి కొన్ని స్పెక్టకిల్స్ లో బ్లూ గ్రీన్ కలర్ ప్రొటెక్షన్ కనిపిస్తుంది. ఈ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది స్క్రీన్స్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి ఐస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫోన్స్ లో కూడా ఐ ప్రొటెక్షన్ ని ఆన్ చేసుకోండి. పిల్లల స్క్రీన్ అడిక్షన్ బ్రేక్ అవ్వడం లేదంటే మీరు కొన్ని స్ట్రిక్ట్ వేస్ ని యూజ్ చేయండి. లైక్ వైఫై ని లాక్ చేసేయండి, పాస్వర్డ్ పిల్లలకి చెప్పకండి, పేరెంటల్ కంట్రోల్ ఇన్స్టాల్ చేసుకోండి. స్టడీస్ విషయంలో స్క్రీన్స్ చూడడం తప్పు కాదు, కానీ చిన్న చిన్న పిల్లలకి రీల్స్, షార్ట్స్ ఇలాంటివి చూడనివ్వకండి. ఎందుకంటే పిల్లల బ్రెయిన్స్ అనేటివి గ్రోయింగ్ బ్రెయిన్స్ కాబట్టి వాళ్ళు స్క్రీన్స్ ని క్రింజ్ కాంటెంట్ కి అడిక్ట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఒక బ్యాలెన్స్ ఉండడం అనేది ఇంపార్టెంట్. అయినా కూడా మీ పిల్లలు స్క్రీన్స్ ని వదలడం లేదంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ ఇప్పించండి. ఈ మధ్య పిల్లలు మొబైల్ గేమ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. ఒక డాక్టర్ షేర్ చేసిన రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అబ్బాయి కంటిన్యూస్ గా మొబైల్ లో 36 hours వీడియో గేమ్ ఆడుతూనే ఉన్నాడంట. తర్వాత గేమ్ ఆడుతూ అతనికి ఫిట్స్ వస్తే పేరెంట్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లారంట. అసలు పేరెంట్స్ పిల్లల్ని ఇంతలా ఎందుకు అలో చేస్తున్నారు అనేది $1 million ప్రశ్న. పిల్లల బ్రెయిన్ ని కేర్ఫుల్ గా చూసుకునే రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ దే కదా, లేదంటే పిల్లల ఫ్యూచర్ పాడవుతుంది. సో అందరూ కలిసి ఈ స్క్రీన్ అడిక్షన్ అనే పాండమిక్ ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీని గురించి డిస్కస్ చేస్తూ నేను డాక్టర్ విరించి శర్మ గారితో పాడ్కాస్ట్ కూడా చేశాను. ఈ పాడ్కాస్ట్ ద్వారా మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. కాబట్టి మన ఛానల్ ని విజిట్ చేసి తప్పకుండా చూడండి. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తున్నాను, చూడండి. అలాగే ఈ మొబైల్ అడిక్షన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్స్ మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ లో తెలియజేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, స్క్రీన్ అడిక్షన్ అలాగే సోషల్ మీడియా, ఈ 2S's ని దూరం చేయడానికి 9S ఫార్ములా గురించి నేను అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీలో డిస్కస్ చేశాను. మీ పిల్లలు నిజంగా మొబైల్ అడిక్టెడ్ గా ఉంటే ఖచ్చితంగా ఈ అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీలో నేర్చుకోండి. దానికోసమే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, లేదా ఈ నంబర్ కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ పిల్లల మొబైల్ అడిక్షన్ ని దూరం చేయండి. నా గోల్ ఒకటే, మీరు మీ పిల్లలతో హ్యాపీగా హెల్దీగా ఉండాలి. అర్థమైంది కదా? సో టేక్ యాక్షన్ నౌ. ఇప్పుడే రిజిస్టర్ అయ్యి మీ పిల్లల్ని రైట్ డైరెక్షన్ లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.